గెలిచేదెవరో ఓడేదెవరో గెలుపు ధీమాలో కాంగ్రెస్ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని భరోసా. రెండు గెలుస్తామని బీఆర్ఎస్ అంచనా. ముస్లింల ఏకపక్ష పోలింగ్ పై భరోసా. గ్రామాల్లోనూ మోడీ క్రేజ్. కరీంనగర్ మా సొంతమన్న బీజేపీ వర్గాలు. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సులో భద్రం. మద్యం ఫుల్ కిక్. కోడ్లోను కొరతలేని మద్యం. నాన్ డ్యూటీ పేడ్ మద్యంపై అనుమానాలెన్నో. 3 నెలల్లో భారీగా విక్రయాలు. అధికారికంగా 20% వృద్ధి. నారాయణ ఆర్డీఓపై చర్యలు తీసుకోవాలి. టీఏడీఏ చెల్లించాలన్నందుకు ఉద్యోగులపై పోలీసుల బల ప్రయోగం. బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవాలి. టీఎస్ యూటీఎఫ్ డిమాండ్. తీవ్రంగా ఖండించిన టీఎస్ యూటీఎఫ్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి గజ్వేల్ వెంకట్ కిరణ్. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ. దేశంలో ప్రాంతీయ పార్టీలదే ఇక హవా. బీఆర్ఎస్ వైకపాలు కీలక భూమిక పోషిస్తాయి. కాంగ్రెస్ బీజేపీలను ప్రజలు తిరస్కరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. కేసీఆర్ బస్సు యాత్రతో అనుకూలంగా పరిస్థితులు. అన్ని పార్టీల కన్నా అధిక స్థానాల్లో గెలుపు. మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ కాంగ్రెస్ కు ఆగస్టు సంక్షోభం. రుణమాఫీ చేయకపోతే సంక్షోభంలోకి. కాళేశ్వరంపై విచారణ ముందుకెళ్లదు. కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. దేవుళ్ళందరిపై ఒట్టు పెట్టినా నమ్మలేరు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం ఖాయం. గ్యారేజీ నుంచి కారు రావడం కష్టం. ఎన్డీఏకు 400 సీట్లు పక్కా అన్న లక్ష్మణ్. పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క. వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం. కుక్క దాడిలో 5 నెలల బాలుడు మృతి. ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క. ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు. ఎన్నికలు ముగిశాక ఎంఐఎం రిగ్గింగ్. 150కి పైగా దొంగ ఓట్లు వేయించారు. రియాసత్ నగర్ బూత్ లో ఈ ఘటన. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలత ఆరోపణ. స్టిల్ కంటిన్యూ. కవితకు మరోమారు నిరాశ. 20వ తేదీ వరకు కస్టడీ పొడిగింపు. వర్చువల్ గా కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ. 8,000 పేజీల సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను దాఖలు. 13 సీట్లు పక్కా. అన్ని చోట్ల కాంగ్రెస్ కు అనుకూలంగా పోలింగ్. కంటోన్మెంట్ లో 20,000 మెజారిటీ సాధిస్తాం. బీజేపీకి 210 సీట్లు కూడా దాటబోవు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై అసెంబ్లీలో చర్చిస్తాం. రైతు రుణమాఫీకి కార్పొరేషన్ ఏర్పాటు. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని హామీ. మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కమనీయం, రమణీయం. లక్ష్మీనారాయణుల కళ్యాణం. ఆర్మూరులో అంగరంగ వైభవంగా సాగిన కళ్యాణోత్సవం. వధూవరుల తరపున కార్యదర్శి, ఉపాధ్యక్షుడు. ఉత్సవమూర్తులకు పల్లకి సేవ. వారణాసికి చేరుకున్న చంద్రబాబు. మోడీ నామినేషన్ కార్యక్రమానికి హాజరు. ఏపీలో కూటమి గెలవబోతుందనే ధీమా. ఎన్డీఏకు 400 సీట్లు ఖాయమని వెల్లడి. అంచనాకు అందని ఓటరు నాడి. పెరిగిన ఓటింగ్ శాతంతో అందరిలో ధీమా. రాష్ట్ర వ్యాప్తంగా 3% వరకు పెరిగిన ఓట్లు. చేవెళ్లలో ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం. స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన అధికారులు. పరిశీలకులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లకు సీల్. సీసీ కెమెరాల ద్వారా అనుక్షణం పర్యవేక్షణ. సాయుధ బలగాల పహారా. 144 సెక్షన్ అమలు. గీతం యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలు జాగ్రత్తగా భద్రపరిచిన జిల్లా ఎన్నికల అధికారి జనరల్ అబ్జర్వర్. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర బలగాలు, రాష్ట్ర స్థాయి బలగాలతో పాటు జిల్లా సివిల్ పోలీసులతో 3 అంచెల పటిష్ట బందోబస్తు ఏర్పాటు. వివరాలు తెలిపిన జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ ఐపీఎస్. యానం మండల పరిధిలోని జంటపల్లి రామస్వామి ఆలయంలో చోరీ. గర్భగుడి ద్వారా తాళాలు విరగొట్టి వెండి కిరీటం చోరీ. సొంత ఇల్లు, కారు కూడా లేని మోడీ. 3.2 కోట్ల విలువైన ఆస్తులు. అఫిడవిట్లో ప్రకటించిన ప్రధాని. నేను రాజ్యాంగ పరిరక్షకుడిని, దానిని మారుస్తా అనడం పచ్చి అబద్ధం. ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి. ఈవీఎంలో తరలిస్తుండగా వైకాపా దాడి. చెదరగొట్టిన పోలీసులు. చెన్నారుపేట మండల పరిధిలో తడిసిన ధాన్యం గోవింద. వర్ష బీభత్సం. తడిసి ముద్దైన ధాన్యం. లబోదిబోమంటున్న రైతులు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు. గుప్పమంటున్న గుడుంబ. రుద్రంపూర్ తాండాలో తయారీ. ఇక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు సరఫరా. కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్న మహమ్మారి. కత్తులు, కొడవలతో దాడులకు తెగబడుతున్న మందుబాబులు. గలమెత్తిన మహిళలు. తాండాలో ఆందోళన. మామూల మత్తులో ఎక్సైజ్ శాఖ. పట్టించుకుని పోలీసులు. చెట్లు నాటడం, పెంచడం, నరకడం. కోట్ల రూపాయల ప్రజాధనం అబాసు పాలు. హరితహారంలో అడ్డదిడ్డంగా చెట్లు పెంచడం, నరకడం. విద్యుత్ తీగల కింద మొక్కలు నాటుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైనం. ఇక ముందైనా బాధ్యతగా వ్యవహరించండి అంటున్న పర్యావరణ ప్రేమికులు. అనుమతులు లేకుండా అక్రమంగా వేసిన బోరు కలెక్షన్ తొలగించాలి. కోదాడ మున్సిపల్ కమిషనర్ కు వినతి. ఇంటి బోర్ నుంచి వేరే వాటర్ ప్లాంట్ కు కనెక్షన్. ఎండిపోయిన ఇతర బోర్లో తీవ్రంగా నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న శ్రీనివాస్ నగర్ కాలనీ వాసులు. ఏపీలో ఆగని దాడులు. పలుచోట్ల విధ్వంసం. తిరుపతి, అనంతపురం, పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న ఉద్రిక్తత. పలువురు నేతలపై కేసులు నమోదు. పాలమూరుకు శుభ గడియలు. త్వరితగతిన పాలమూరు, రంగారెడ్డి పూర్తి చేయడమే సర్కార్ లక్ష్యం. 70,000 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం. చేపట్టాల్సిన 130 కిలోమీటర్ల టెన్నెల్ నిర్మాణాలు. 2,000 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లింపు. నల్లమల అడవుల కింది నుంచి సొరంగాలు.
పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎన్జిటి ప్రతినిధులు. ఈవీఎంలకు మూడంచెల భద్రత. ఖమ్మం జిల్లాలో 76.9% ఓటింగ్. స్ట్రాంగ్ రూమ్లకు చేరిన ఈవీఎం యంత్రాలు పరిశీలించిన ఖమ్మం జిల్లా కలెక్టర్ వివి గౌతమ్. జిల్లాలో టెన్షన్. మంత్రి పొంగులేటి ఎమ్మెల్యేలకు తప్పిన ప్రమాదం. ఎమ్మెల్యేలతో కలిసి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం. టేకాఫ్ పర్మిషన్ తర్వాత గంట వరకు రన్వేపై నిలిచిపోయిన విమానం. పిండాన్ని పిసికేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గుట్టుగా కడుపు కోతలు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే అబార్షన్లు. ఒక్కో అబార్షన్ కు 40,000 నుంచి 60,000 వసూలు. కొనసాగుతున్న లింగ నిర్ధారణ పరీక్షలు. 2 లక్షల మెజారిటీతో గెలిచి చూపిస్తా. దేశం కోసం, ధర్మం కోసం ఏకపక్షంగా ఓటర్ల మద్దతు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.